ఒకటి, నిన్న శశాంకు ఏం చెప్పిండంటే సెల్ ఫోన్లలో దరిద్రంగా ఘోరంగా అవినీతి జరిగింది. ఈ పనికి మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ప్రైజ్ ఉంటే ఇంకో ప్రైజ్కు అమ్ము చూపుతుర్రు. ఇది దీనిలో సీతక్కది 100% స్కామ్ ఉన్నది అని శశాంకు ఆల్రెడీ ఆరోపించాడు. 8,000కు వచ్చేది 4,000కు వచ్చేది ఇది 14,000కు 15,000కు అమ్ముతురు. ఏది అంగన్వాడీలకు ఇచ్చే సెల్ ఫోన్లల్లో భారీ స్కామ్ ఉన్నదంటని శశాంక్ ఆరోపిస్తే సీతక్క వర్సెస్ అనసూయ చెప్పుతో కొడతా ఉంటుంది. ఏమంటున్నా, సిగ్గు శరం ఏమన్నా ఉంటే సీతక్కకు బరాబరి చెప్తున్నా, నువ్వు స్కామ్ చేయకపోతే సిగ్గు శరం నీకేమన్నా ఉంటే, నీకు సిగ్గు శరం ఏమన్నా సీతక్కకుంటే ఆడవిళ్ళని కాదు, తప్పు చేస్తే ఏ కొడుకైనా ఏ ఆడదైనా బరాబర్ నిలదీస్తాం. ఆడదైనా మొగోడైనా వాడు ఎవడైనా సిగ్గు శరం ఉంటే సీతక్కకు రాజీనామా చేసి నిరూపించు. నేను స్కామ్ చేయలేనురా బోసిడికి అని చెప్పుతున్నాడు కాదు. సిగ్గు శరం ఉంటే సీతక్కకు సిగ్గు శరం ఉంటే బరాబర్ నేను ఆరోపిస్తున్నా, భారీ స్కామ్ జరిగిందని నేను ఆరోపిస్తున్నా. నిరూపిస్తా కూడా, నేను 100% నిరూపిస్తా. ఎప్పుడైనేమి ఆడవిళ్ళని చెప్పుతో కొడతా అంటే రాంగు. వాడు మొగోడైనా ఆడి కొడుకైనా మో కొడుకైనా ఆడదైనా తప్పు చేస్తే ఎవడైనేమి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఆడదానికి మొడదానికి ఎగ్జిబిషన్స్ లేదు. వాడు మొగోడైనా ఉరి శిక్షనే, ఆడదానికైనా ఉరి శిక్షనే. బరాబర్ దాన్ని కోస్తారు, పండ పెట్టుకోయాలి. దాన్ని బార్ది మోది సంబంధం లేదు. స్కామ్ చేసినప్పుడు తప్పు చేసినప్పుడు అది ఎవడైనేమి కోయాల్సిందే. నేను ఇప్పుడు ఈరోజు ఆరోపిస్తున్నా భారీ స్కామ్ జరిగింది. నువ్వు చెప్పుతో కొన్నంత మన పనికి మళ్ళీ లెక్కలు మాట్లాడకు. సీత కాదు అనసూయ నీ పేరు, పనికి మళ్ళీ సీతక్క పెట్టుకోక. సీతక్క అంటే దానికి ఇల్లు ఉండని. భారీ స్కామ్ జరిగింది అని నేను ఆరోపిస్తున్నా. ఆరోపణ కాదు, నిర్ధారణ చేస్తా కూడా. ఎవడు ఏమున్నది సెల్ ఫోన్ ఏంది 8,000కు వచ్చి సెల్ ఫోను 14,000 అంటే ఎక్కడ 1,000 కోట్లది స్కామ్ జరిగింది. బరాబర్ స్కామ్ జరిగింది నేను నిరూపిస్తా. కానీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు చేసిన డ్రామాలన్నీ, నువ్వు చేసిన నెత్తి మీద ఎత్తుకున్న ఆ పనికి మళ్ళీ అన్నీ అప్పుడు నమ్మిరు జనాలు. సోషల్ మీడియా వచ్చి ఎవరు నమ్ముతలేడు. నువ్వు ములుగుకు ఏమైనా చేసేది ఉంటే, నీకు దమ్ముంటే చెయ్యి. ఏం లేదు, జీరోడా, ఏం లేదు ములుగులు, ఏం లేదు, జీరో, టోటల్ జీరో, ఏం లేదు, టోటల్ జీరో ఆడ ములుగుల.